Piles అంటూది ఇంగ్లీష్ లో మనం హెమరాయిడ్స్ అంటాం. సో బేసికలీ దే ఆర్ స్వెల్లింగ్ ఆఫ్ వెయిన్స్ ఇన్ ద ఏనల్ కెనాల్. మన మూలధారం మోషన్ కెళ్ళి ద్వారం దగ్గర ఈ వెయిన్స్ అంటూవి స్వెల్లింగ్ రావడం వలన దాన్ని పైల్స్ అంటాం. అవి రెండు రకాలు ఉంటాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటూ ఉంటాయి. ఇంటర్నల్ అంటే ఏనల్ కెనాల్ లోపల రెక్టంలో డైలేట్ అయ్యి వెయిన్స్ అంటాం. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే మనకి బయట ఉండిన ఏనస్ కి చుట్టూరు ఉండిన స్కిన్ కింద ఉండిన ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. యూజువల్ గా ఈ పైల్స్ ఏంటంటే క్రానిక్ కొన్ని కారణాల వలన అవుతుంది. యూజువల్ గా ఏంటంటే పేషెంట్స్ హూ ఆర్ క్రానికలీ కాన్స్టిపేటెడ్, చాలా మోషన్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ చేయడం, ఎక్కువసేపు కూర్చోవడం టాయిలెట్ సీట్ మీద, తర్వాత ఒబిసిటీ పేషెంట్స్, తర్వాత ఎవరికైతే లో ఫైబర్ డైట్ తీసుకుంటారో, ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం, లో రెసిడ్యూ డైట్, వీళ్ళందరికీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది పైల్స్ రావడానికి. ఇవి 3-4 స్టేజెస్ ఉంటాయి. అందులో 4th స్టేజ్ అంటే పైల్స్ బయటకు వచ్చి ఇంకా బయటే ఉండిపోతాయి అనమాట, రిడ్యూస్ అవ్వవు. 3rd స్టేజ్ ఏంటంటే మనకి పైల్స్ రిడ్యూస్ అవుతాయి విత్ బయటకు వచ్చిన మాన్యువలీ వీ విల్ ఏబుల్ టు రిడ్యూస్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆర్ ఎర్లీ స్టేజ్ పైల్స్. ఫస్ట్ స్టేజ్ ఇస్ ఎర్లీ స్టేజ్, యూ కెన్ జస్ట్ అబౌట్ సీ. సెకండ్ స్టేజ్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ విజిబుల్, దే ఆర్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజ్ అండ్ దే ఆర్ సీన్ బట్ దే డోంట్ ప్రొలాప్స్ అవుట్. ట్రీట్మెంట్ అంటూది స్టేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్ గా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ పైల్స్ కి జనరల్ గా డైట్ మాడిఫికేషన్ తో, తర్వాత కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ తో ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ 3rd and 4th డిగ్రీ పైల్స్ కి మటుకు యూజువల్ గా సర్జరీ అవసరం. ఇవి 2 రకాల సర్జరీస్ ఉన్నాయి. ఈదర్ మనం ఓపెన్ హెమరాయిడెక్టమీ అంటాం ఆర్ స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ. ఓపెన్ హెమరాయిడెక్టమీలో యూజువల్ గా పైల్స్ ఎక్సర్సైజ్ చేసేస్తాం. స్టేపుల్ లో ఏంటంటే ఒక మెషిన్ ఉంటుంది గన్ను, అదే లోపల ఈ మన కొంత పోర్షన్ ఆఫ్ ద మ్యూకోస్ అండ్ రెక్టల్ మ్యూకోస్ అని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తుంది. దాంతో ఏంటంటే ఈ వెయిన్స్ కూడా అందులో ట్రాప్ అయిపోతాయి అన్నమాట, ఎక్సైజ్ అయిపోతుంది. దానివల్ల ఇంకా మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఉండవు. లేజర్ అంటూది ఇప్పుడు రీసెంట్ గా లేజర్ ట్రీట్మెంట్ అంటూ వస్తుంది. వాటిని ఏం చేస్తున్నారంటే లేజర్ ప్రోబ్ తో ఈ వెసల్స్ ఏవైతే డైలేటెడ్ వెయిన్స్ ఉన్నాయో వాటిని బర్న్ చేయడం జరుగుతుంది. సో వాటిని క్లాట్ కోయాగులేట్ చేయడం ఆర్ క్లాట్ ఫామ్ చేయడం జరుగుతుంది. జనరల్ గా రిజల్ట్స్ ఆర్ బెస్ట్ విత్ ఓపెన్ హెమరాయిడెక్టమీ. లేజర్ తో కూడా సరిగ్గా చేస్తే జనరల్ గా రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, లేకపోతే మళ్ళీ రావడానికి ఛాన్స్. మెయిన్ నేను చెప్పినట్టు డైట్, మెయిన్ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఎక్కువసేపు ఎస్పెషలీ టాయిలెట్ సీట్ మీద ఎక్కువసేపు కూర్చోవడం అవాయిడ్ చేయాలి. టాయిలెట్కి వెళ్ళినప్పుడు అవాయిడ్ స్ట్రెయినింగ్. దెన్ ఎక్సర్సైజ్ సో దట్ యూ కీప్ యువర్ వెయిట్ అండర్ కంట్రోల్. So ఈ 3-4 methods వల్ల you can control you can prevent recurrence.